భర్త చేసిన అప్పులను తీర్చడం కోసము భార్య ఏకంగా దొంగగానే మారిపోయింది. అసలు ఏం జరిగింది అంటే హైదరాబాద్లోని బోరబండ ప్రాంతంలో అమితారెడ్డి అనే ఆ మహిళ, ఆమె బీటెక్ కంప్లీట్ చేసుకుంది, వివాహం చేసుకుంది. అయితే భర్త ఎక్కువ అప్పులు చేయడంతో వాటిని ఆ ఇంటికి వచ్చేసి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉండడంతో ఆవిడ ఏం చేయాలో తెలియని తోచని పరిస్థితిలో ఆవిడ నివాసం ఉంటున్న పక్కన కాలనీలోనే, ఏదైతే తోట కాలనీ అవంతి నగర్ కాలనీలో అపార్ట్మెంట్లో ఒక 60 ఏళ్ల వృద్ధురాలు సింగిల్గా వెళ్తూ కనిపించింది. ఆవిడని ఫాలో అవుతూ వెళ్ళి లిఫ్ట్ దగ్గర నిలిచోగానే ఆవిడ మెడలో ఉన్న గోల్డ్ చైన్లు లాగి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేసింది. చేయగానే ఇమీడియట్గా ఆవిడ పెద్ద పెద్ద కేకలు వేసేసి గోలగోల చేయడంతో అక్కడ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారో ఇమీడియట్గా అతను పరిగెత్తుకుంటూ రావడము, ఆ అమ్మాయిని పట్టుకోవడం, తర్వాత వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పోలీసులను పిలిచిన తర్వాత పోలీసులు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఆవిడని ఎందుకమ్మా నువ్వు ఇలాంటి దొంగతనం చేశావు అని చెప్పేసి అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే, నా భర్తకి ఇన్ని అప్పులున్నాయి, అతను ఒక్కడు తీర్చలేకపోతున్నాడు, ఇంటికి ప్రతి ఒక్కరు వచ్చేసి కాల్స్ చేయడంతో నా భర్త నాతో సంతోషంగా ఉండలేకపోతున్నాడు, కాబట్టి ఆ అప్పులను ఖచ్చితంగా ఏదో ఒక రకంగా తీర్చేస్తే మేము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను ఇలా చైన్ స్నాచ్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి ఆవిడ ఆ పోలీసులు అడిగిన దాంట్లో ఒప్పుకోవడం జరిగింది.